ఇటు తెలంగాణలోనూ వర్ష బీభత్సం కొనసాగుతోంది. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా వర్షం దంచుకొడుతోంది. హుజూర్నగర్, మేళ్ల చెరువు, చింతలపాలెం, మఠంపల్లి, పాలకీడు, నేరేడుచెర్ల మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఆయా మండలాల్లోని చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలకు ఖమ్మం జిల్లాలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎర్రుపాలెం మండలం మామనూరు వద్ద అలుగు వాగి ఉప్పొంగి ప్రవహిస్తోంది. వాగు దాటుతుండగా బైక్తో సహా ఇద్దరు యువకులు కొట్టుకుపోయారు. అశోక్ అనే యువకుడిని స్థానికులు కాపాడారు. మరో వ్యక్తి కోసం వర్షంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇద్దరు యువకులు కూడా ఏపీలోని వీరులపాడు నుంచి పని మీద ఎర్రుపాలెం వచ్చినట్టు గుర్తించారు. మదిరా చెరువుకు వరద పెరుగుతోంది. పెనుగొలను చెరువుకు గండి పడడంతో మదిరా చెరువు భారీగా నీరు చేరుతోంది. చెరువు పక్కల ప్రాంతాలకు ముంపు ఏర్పడే ప్రమాదం ఉండడంతో అలుగును పగలగొట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. హనుమాన్ కాలనీ మునిగిపోగా శ్రీనగర్ కాలనీలో జలమయమైంది. భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీతక్క సూచించారు. అత్యవసరం ఉంటే తప్ప ప్రజలెవ్వరూ బయటకు రావద్దని ఆమె పిలుపునిచ్చారు. జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురవడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రయాణాలు చేయవద్దని, వర్షాలు తగ్గుముఖం పట్టేంత వరకు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీతక్క ప్రజలకు సూచించారు. భారీ వర్షము మన ములుగు ప్రాంతంలో కురుస్తూ ఉంది. ఈ క్రమంలో ఎవరికి వారం అప్రమత్తంగా ఉంటూ మరి తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా మన ములుగు ప్రాంతంలో కురిసినటువంటి భారీ వర్షాలతో వచ్చినటువంటి మరి వరద బీభోత్సవాలు కానీ మరణాలను కానీ దృష్టిలో పెట్టుకొని జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఇతర యంత్రాంగం అంతా, ఇతర శాఖల అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఇంకా అప్రమత్తంగా ఉంటూ ఆయా గ్రామాల వారీగా కూడా గతంలో ఫ్లడ్స్ వచ్చినటువంటి ఇబ్బంది పడ్డటువంటి గ్రామాల దగ్గర సంబంధిత శాఖ అధికారులను కూడా ఇప్పటికే పెట్టుకోవడం జరిగింది. ఇంకా కూడా ఈరోజు నైట్ కానీ రేపటి వరకు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజలందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. వాగులు దాటే ప్రయత్నం చేయొద్దు. నైట్ పూట మరి ఊర్ల బయటకు వచ్చడం లేదా వాగులు దాటి అటు ఇటుకు పోవడం కాకుండా మనం ఏదైతే దూర ప్రాంతాలకు ఎటన్నా బయటకు వచ్చినప్పుడు అక్కడ బంధువుల ఇళ్ళ కాడ కానీ లేకుంటే బయటనే ఉండి తెల్లారి మరి సురక్షితంగా చూసుకొని బయటికి రావాలని కోరుతా ఉన్నాం. దయచేసి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా అధికార యంత్రాంగం అంతా కూడా ఇప్పటి వరకు మరి చాలా అలర్ట్గా ఉన్నారు. మరింత అలర్ట్గా ఉండి ఈ వరద బీభత్సం మన గ్రామాలను తాకకుండా, ఆ వరద తాకిడి మన ప్రజల మీదకి రాకుండా ఎక్కడికక్కడ ప్రజల్ని కూడా సురక్షితంగా ఉంచుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని తెలియజేస్తూ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఇతర శాఖల మరి అధికారులందరికీ, ఐటీడీఏపీఓ గారు, మరి అక్కడ ఉన్నటువంటి అన్ని రకాల యంత్రాంగానికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరింత అప్రమత్తంగా మనం ఉంటూ ప్రజల్ని కూడా అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మరొక్కసారి ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వరద ఉన్నటువంటి ప్రాంతాల్లోకి దయచేసి రాకపోకలు బంద్ చేసుకొని సురక్షితమైనటువంటి ప్రాంతాల్లోనే ఉండాల్సిందిగా పేరు పేరున విజ్ఞప్తి చేస్తాం. తెలంగాణలోని పలు జిల్లాలతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. భారీ వర్షాలు కురిస్తే లోతట్టు ప్రాంతాల్లో ఇబ్బందులు లేకుండా ఉండడం సహా ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలని అధికారులకు తెలిపారు. ఎక్కడైతే వర్షం కురిసి ఇబ్బందులు ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో ప్రజలు ఫిర్యాదులకు అధికారులు స్పందించాలన్నారు. లోతట్టు ప్రాంతాలు ప్రజలను అప్రమత్తంగా చేయాలని సూచించారు. గతంలో జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని, వర్షాలు కురిసినప్పుడు విద్యుత్ స్తంభాల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు మంత్రి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. సరైన కాలువలు లేక జిల్లాల్లో రోడ్లన్నీ జలమయంగా మారి చెరువులను తలపిస్తున్నాయి. వాతావరణ శాఖ సూచన మేరకు ప్రజలను బయటకు రావద్దని ఆదేశాలు జారీ చేశారు. వాగులు దాటడం, వంతెనలపై నీటి ప్రవాహం ఉన్న చోట మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. చాలా జిల్లాల్లో పంట పొలాలు మునిగిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తింది. అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తి గోదావరిలోకి నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 698 వద్ద కొనసాగుతోంది. దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రవాహ ప్రాంతానికి ఎవరూ కూడా వెళ్లకూడదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నాగర్ కర్నూలు జిల్లా కోడే, నాగులపల్లి తండా వాగు, బావాయిపల్లి వాగు, ఖానాపూర్ వాగులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో చుట్టుపక్కల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పొలాలకు వెళ్లే రైతులు, గ్రామస్తులు, బాటసారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. నాగులపల్లి తండా వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఓ వ్యక్తిని తాడు సాయంతో కాపాడారు. వరంగల్ జిల్లాలోనూ భారీ వర్షం కురిసింది. పర్వతగిరి మండలం పెద్ద తండాను వర్షపు నీరు ముంచెత్తుతోంది. వరద నీరు ఇళ్లలోకి చేరి తండావాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో వరద నీరు ఇళ్లలోకి చేరిందని చెబుతున్నారు. తమ ఇళ్లలోని నిత్యావసరాలు, సామాగ్రి తడిచిపోయాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లాలోని మఠంపల్లి, పాలకీడు, నేరేడుచెర్ల మండలాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో పలు మండలాల్లో వాగులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని స్థానికులు చెబుతున్నారు.